మిలియన్ సబ్స్క్రైబర్స్, ప్రతిరోజు 1.5 పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్. వెల్కమ్ టు ఆదాన్. నేను హరిత. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమంటారంటే, ఒక పిట్టకథతో తన ప్రెస్ మీట్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ పిట్టకథ ఏంటంటే, పెద్ద ఆయనంట ఒక పేదవాడికి, బాబు నువ్వు బయటే కూర్చో, నువ్వు చెల్లో ఉన్నావు, నేను నీకు వచ్చి రగ్గు కప్పుతాను అని చెప్పి లోపలికి వచ్చి బయటికి రావట్లేదు, లోపల ఉన్న వాళ్ళకి రగ్గునిచ్చి కప్పుతున్నారు తప్ప బయట ఇక్కడ పేదవాడు చలిలోనే ఉండిపోయాడు. ఆ పేదవాడంట చలికి చనిపోలేదంట. చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక పెద్ద ఆయన ఇచ్చిన హామీ నిలబెట్టనందుకు దిగులుతో బాధతో చనిపోయాడంట అని శ్యామల గారు ప్రెస్ మీట్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ నమ్మకాన్ని నిలబెట్టనందుకు చనిపోయాడంట. మరి అలాంటి మాట ఇచ్చిన పెద్ద ఆయన ఇప్పుడు ఆ చెల్లో ఉన్న పేదవాళ్ళని పట్టించుకోవట్లేదు అని అర్థం వచ్చేటట్టుగా ఆవిడ చెప్పాలనుకున్నారు, చెప్పారు. అయితే దీనంతటికి ఓకే, పేదలకి ఇలాంటి హామీలు ఇచ్చింది కూటమి ప్రభుత్వం, దీన్ని నెరవేర్చట్లేదు, సో అలాగే చనిపోతున్నారు అని అర్థం కదా. మరి అయితే దీన్ని ఎలా చూడాలంటే, మద్యపాన నిషేధం, పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పిన మీ పార్టీ మద్యపాన నిషేధం చెయ్యకపోగా ఒక చీప్ లిక్కర్ని, చీప్ క్వాలిటీ ఉన్న బ్రాండ్లని మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రవేశపెట్టి మరి అది తాగి చనిపోయేటట్టుగా చేసిన మీరు మహిళలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చినట్ట, మీరు మహిళా గౌరవాలను కాపాడినట్ట, మీ మీద ఎన్ని 420 కేసులు పెట్టాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ పూట అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే మీరు పెట్టిన ప్రెస్ మీట్ ఆధారంగా, మీరు అడిగిన ప్రశ్నలే, మీరన్న మాటలే అని చెప్పి మీరు ఏదైతే అంటున్నారో, మరి ఆ రోజు పూర్తి మద్యపాన నిషేధం ఏమైందమ్మా? రోడ్ల పరిస్థితి చూశారు కదా ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మరి అలాంటి రోడ్ల మీద ప్రయాణిస్తూ యాక్సిడెంట్ అయిపోయి చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటమ్మా? బయటికి వెళ్ళిన వ్యక్తి తిరిగి వస్తాడని ఎదురు చూస్తున్న పేదలకు మీరు ఏదైతే ఇప్పుడు ఒక రగ్గు కథ చెప్పారో, మరి అలాంటి స్థితిలో ఉన్న పేదలకే మీరిచ్చిన వాగ్దానాలు నెరవేర్చక చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటమ్మా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా కూడా అడుగుతూ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిపి. మరి దీనికి మీరేం సమాధానాలు చెప్తారు? సూపర్ 6 పేరుతో ఇచ్చిన హామీల మాటలు ఏంటి అని చెప్పి మీరు అడుగుతూ ఉన్నారు. నిజమే అడుగుతున్నారు, హామీలు ఇచ్చారు, ఎన్నికల్లో భాగంగానే హామీలు ఇవ్వడం జరిగింది. అయితే దీనికి ప్రజల దగ్గర నుంచి వస్తున్న మాట ఏంటో తెలుసా? మీకు మేము అధికారం కట్టబెట్టించాం, దానికి అనుగుణంగా మీరేం చేశారు? సూపర్ 6 హామీలు కాదు, మాకు 18,000 వేసినట్టే వేస్తున్నారు, 15,000 అమ్మఒడి పేరుతో వేస్తున్నారు, ఆటో వాళ్ళకి 15,000 వేశారు, కానీ ఇచ్చినట్టే ఇచ్చి విద్యుత్ ఛార్జీల పేరుతో మా దగ్గర నుంచి లాగేయలేదా? వేరే వేరే కారణాలతో మా దగ్గర నుంచి తీసుకోలేదా? ఆటో వాళ్ళకి 15,000 వేశారని అప్పుడు మీరు ఏదైతే చెప్పారో అప్పుడు జరిగిన పబ్లిక్ టాక్స్ చూసుకోండి ఒకసారి, మీకే అర్థమవుతుంది. అప్పుడు ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో తీసేసుకున్నారండి అని చెప్పి మీరు ఏదైతే ప్రజలకు ఇచ్చారో, ఏదైతే ఆటో వాళ్ళకి డబ్బులు ప్రకటించి ఇచ్చారో వాళ్ళే చెప్తున్న మాటలు. అన్ని రేట్లు పెంచేసి అప్పుడు మీరు చేసిన దోపిడీ ప్రజలకు తెలియదా? విద్యుత్ ఛార్జీలు పెంచేశారు, ఆ పన్నులు ఈ పన్నులు అని చెప్పి ప్రజల దగ్గర నుంచి వసూలు చేసుకోవడం మరి మీ వంతు అవ్వలేదు అప్పుడు? మరి ఇచ్చినట్టే ఇచ్చి తీసుకున్నారు కదా, ఆ ఛార్జీలు ఈ ఛార్జీలు, ఆ పన్నులు ఈ పన్నులు, చెత్త పన్నులు కూడా వసూలు చేశారు కదా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నారు ఇవాళ ప్రజలంతా. మరి మీరు పెట్టిన ప్రెస్ మీటే, మీరు అడుగుతున్నవే వీళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు. సరే, ఉద్యోగ కల్పన ఏది, సూపర్ 6 ఏది అని మీరు అడిగారు కదా, అదే ప్రజలు మీకు ఇవాళ సమాధానంగా ఇవాళ సోషల్ మీడియాలో మీరు చూసినట్టయితే కనుక మీ ప్రెస్ మీట్ కిందే కామెంట్లు పెడుతున్నారు. మీరు ఒకసారి చూసుకోండి ఏమని కామెంట్స్ పెడుతున్నారో. నేను ఇక్కడ కొన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అమ్మా శ్యామల గారు, మీకు అధికారాన్ని కట్టబెట్టిస్తే ప్రజాధనంతో రిషికొండలో ప్యాలెస్లు కట్టుకున్నారు, ప్రజాధనంతో తాడేపల్లికి ఫెన్సింగ్ వేసుకున్నారు 1300 కోట్లతో, ప్రజాధనంతో మీరు జూనియర్ ఆర్టిస్టులతో జాబ్ మేళాలని చెప్పి మమ్మల్ని మోసం చేశారు. మీరు ఇవన్నీ చేయలేదా? ప్రజాధనాన్ని వినియోగించుకొని మీ సొంత కార్యకలాపాలకి ఖర్చు పెట్టుకోలేదా అని చెప్పి మీ ప్రెస్ మీట్ కింద కామెంట్లు వస్తున్నాయి, చూసుకోండి. ఆ కామెంట్లే కాకుండా ఇంకొంతమంది అయితే ఇంకేమంటున్నారంటే,
సకల శాఖ మంత్రిగా మీరు నియమించిన సలహాదారులకు ఎన్ని వేల కోట్లు ఇచ్చారు? ఆ వేల కోట్లు తీసుకున్నందుకు ఫలితంగా ఆయన ఏం సలహాలు ఇచ్చారు? మరి ఇదంతా ప్రజాధనాన్ని ఉపయోగించుకొని ఆ పనులు ఈ పనులు మీరు ప్రజల మీద భారం మోపలేదా అని చెప్పి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి అవి కూడా మీరు చూసుకోవాలి. అయితే అధికారాన్ని కట్టబెట్టాం, అయితే కొండలను ఆక్రమించేశారు, అడవులను ఆక్రమించేశారు. ఇక్కడ సోషల్ మీడియాలో మహిళల్ని, ఏ మహిళల్ని అయితే మీరు గౌరవించారని చెప్పి మీరు మాట్లాడుతున్నారో ఆ మహిళల్ని హేయంగా కామెంట్స్ చేసిన కామెంట్స్ మీకు కనపడలేదా అని చెప్పి కూడా కామెంట్స్ పెడతా ఉన్నారు ఇవాళ సోషల్ మీడియాలో. అదంతా ఒక ఎత్తు అయితే, మీరు ప్రజలకి ఇచ్చిన హామీల మాట ఏంటి అని చెప్పి మీరు అడుగుతున్నారు కదా. విద్యుత్ ఛార్జీలు పెంచారు, అదానితో ఒప్పందాలు కుదుర్చుకున్నారు, విద్యుత్ ఛార్జీలు పెంచేశారు. ఎవడు కుదుర్చుకోమన్నాడు అదానితో ఒప్పందాలు? రహస్య ఒప్పందాలు ఎందుకు కుదుర్చుకున్నారు? ఆ రోజు కుదుర్చుకున్న రోజు ప్రజలకు చెప్పారా మీరేమైనా? చెప్పలేదు కదా. చెప్పకుండానే మీకు అధికారం ఇచ్చారు కదా ప్రజలు, 151 స్థానాల్లో మిమ్మల్ని గెలిపించి అని చెప్పి మీరు విచ్చలవిడితనంతో మీరు ఏదైనా చేయొచ్చు అని చెప్పి ఒక నియంతలాగా వ్యవహరించారు కదా. మరి దానికి కూడా సమాధానం చెప్పండి. మీరు మరి లెక్కలు అడుగుతున్నారు కదా ఇవాళ, మరి దీనికి కూడా సమాధానం చెప్పండి. కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 ఏమైంది అని అడుగుతున్నారు కదా. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగానే అమరావతి రూపకల్పనకి సంసిద్ధమైంది. అక్కడ కేంద్రం నుంచి నిధులను కేటాయిస్తుంది, ఆల్రెడీ శాంక్షన్ చేయించుకుంది. అలాగే ఉద్యోగాలు ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పి హామీ ఇచ్చారో ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలంటే వాళ్ళు ఎన్ని పెట్టుబడులు తీసుకురావాలో అన్ని పెట్టుబడుల కోసం ఇవాళ ప్రయత్నిస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. అయితే ఇంకా ఈ చిన్నవి అంటారా, ఉచిత బస్సు, సిలిండర్లు సూపర్ 6లో భాగంగా ఉన్నాయో అవన్నీ కూడా వన్ బై వన్ నెరవేర్చుకుంటూ వస్తారు. అయితే మీరిచ్చిన హామీలు ఒకసారి చూసుకుంటే కనుక మద్యపాన నిషేధం అవ్వలేదు, ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్లు రిలీజ్ చేస్తామన్నారు, డిఎస్సి పరిస్థితి ఏమైందో మనం అందరం చూసాం. సో మీరిచ్చిన దానికంటే కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్నది మాకు కనిపిస్తూనే ఉంది. ప్రజలందరూ కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి ఎవరు అడగట్లా. ఎప్పుడు వీళ్ళని శిక్షిస్తారు, వీరు చేసిన దానికి ఇంత నష్టపోయామా, ఒక ఛాన్స్ ఇచ్చి అని ఆలోచిస్తూ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోనందుకు కోపంగా ఉన్నారు ఆంధ్ర ప్రజలు. ఎందుకు డిలే చేస్తున్నారు, ఇంకా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు వీళ్ళ మీద? ఇంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినా, ఇంత రేషన్ మాఫియాకి పాల్పడినా, ఇంత ప్రజాధనాన్ని ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా వాడేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని బాధపడుతున్నాయి తప్ప ఇచ్చిన హామీల గురించి మాట్లాడట్లేదు ఎవరు కూడా. ఇచ్చిన హామీలు సరే ఆయనే చూసుకుంటారులే అన్న ధీమాతో ఉన్నారు ఇవాళ ఆంధ్ర ప్రజలందరూ మీరు గమనించినట్టయితే. సో కాబట్టి దీని మీద ఇప్పుడు మీ డైవర్షన్ కార్యక్రమాలు ఇంకా నమ్ముతున్నారు ప్రజలు అని చెప్పి భావనలో మీరు ఉండకండి దయచేసి. ఎందుకంటే నిమ్మల రామానాయుడు గారిని ఉద్దేశిస్తూ మీరు చేసిన ప్రెస్ మీట్ ఉద్దేశం ఏదైతే ఉందో, బుడమేరు పనులకు శ్రీకారం చుట్టారు, బుడమేరుకి ఇంత బడ్జెట్ అవుతుందని చెప్పారు, బుడమేరు పనులు మళ్ళీ ఇలా వరదలు కనుక మళ్ళీ వస్తే కూడా ఇంతమంది ప్రజలు మళ్ళీ ఇలా నష్టపోకూడదని చెప్పి ఏదైతే నిమ్మల రామానాయుడు గారు ఇవాళ మాట్లాడడం జరిగిందో దాని గురించి అక్కడ ప్రస్తావించడం జరగడం, దాని గురించి మాట్లాడడం, ఒక స్టెప్ వేస్తున్నారు అనేసరికి ఏదో రకంగా మీరు దాన్ని అడ్డుకట్ట వేసేయాలి, అప్పటికప్పుడు వచ్చేసి మాట్లాడేయాలి, ప్రజల్ని డైవర్ట్ చేసేయాలి అని చెప్పి ఆలోచిస్తారు. ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారు అక్కడ ఏమి హామీలు ఇచ్చారు, అవి ఎందుకు తీర్చలేదని చెప్పి ఒక వీడియోని పెట్టి చూపించేయాలి. ఇదే కదా మీ ఉద్దేశం. అయినా ఇక్కడ శ్యామల గారు మీకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇవన్నీ అడగడానికి ఇంకాస్త టైం ఇవ్వాలి కూటమి ప్రభుత్వానికి. ఎందుకంటే మీరు ఆల్రెడీ మీ ప్రభుత్వ హయాంలో ఏదైతే బురదుందో దాన్ని కడుక్కునే పనిలో ఉన్నారు కూటమి ప్రభుత్వం అంతా కూడా. సో మీరు ఇప్పుడు వచ్చి హడావిడి చేయడంలో ఉపయోగం లేదు. ఎందుకంటే గతంలో మీ పార్టీ నాయకులే పార్టీని వదిలేసి వెళ్ళిపోయారు. దీని మీద మనందరం కలిసి ఉద్యమం చేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకి వీళ్ళకి భయం వేసి ఇంత త్వరగా ఉద్యమం చేస్తే ప్రజల్లో వ్యతిరేకత ఇంకా ఎక్కువైపోతుంది, ఇప్పటికే నామరూపాలు లేకుండా అయిపోయింది పార్టీ, 11 సీట్లకే పరిమితం అయిపోయాం, పార్టీలో భవిష్యత్తు లేదని నిర్ణయం చేసుకొని కొంతమంది పార్టీ మారి పక్కకి వెళ్ళిపోయారు. ఇంకా ఎవ్వరు దీని గురించి మాట్లాడడానికి ఇష్టపడినప్పుడు మీకు కాల్ చేసి ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు, శ్యామల వెళ్ళిపోయి నువ్వు అర్జెంటుగా ప్రెస్ మీట్ పెట్టే, నిమ్మల రామానాయుడు గురించి మాట్లాడే, ఇదంతా ఏదో రకంగా డైవర్ట్ చేయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మీకు కాల్ వచ్చినట్టుంది. కానీ ఎవ్వరు వినడానికి రెడీగా లేరు, పరిస్థితి అలా లేదు మీరు అనుకున్నట్టుగా. సో మీ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలియదు కాబట్టి మీరు ఏదో వచ్చేసి ఆవేశంగా మాట్లాడేశారు, కానీ మీకు ఏదో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కట్టబెట్టారని చెప్పి. కానీ ఇది మాట్లాడడానికి ఇంకాస్త సమయం మీరు వెయిట్ చేయాల్సి ఉంది. ఇప్పుడే తొందరపడడం కరెక్ట్ కాదు. అంటే ఆయన చెప్పారు నేను చేసేయాలి
అన్నట్టుగా దేవుడు శాసించాడు, అరుణాచలం పాటిస్తాడు అన్నట్టుగా ఆయన ఏదో అనేసాడు, మీరు వచ్చి ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టేశారు. కానీ ఈ ప్రెస్ మీట్ ఇప్పుడు రావాల్సింది కాదు, ఇంకొక సంవత్సరం తర్వాత అయితే బాగుండేది ఇది. కానీ అట్లీస్ట్ ఇంకొక 6 నెలలు ఆగున్నా బాగుండేదేమో మీకు. కానీ చాలా తొందరగా ప్రెస్ మీట్ పెట్టారు. అయినా పర్లేదు, ఇప్పుడు ఎవరు మీ మాటలు విని ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు. కూటమి ప్రభుత్వాన్ని ఇంకా రిటర్న్ మీరు ఎప్పుడు చర్యలు తీసుకుంటారని అడుగుతున్నారు. వాళ్ళు ఆగుతున్నారు మీ మీద చర్యలు తీసుకోకుండా, మీ పార్టీ నేతల మీద చర్యలు తీసుకోకుండా. ఇంకో విషయం మాట్లాడుకుంటే, మహిళలకి గౌరవం ఇవ్వలేదు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా. మహిళలకి ఇంత ఉన్నతమైన రాజకీయాలు చేస్తారని చెప్పి ఒక 2-3 రోజులు కూడా అయినట్లేదు పేర్ని నాని గారు మాట్లాడి మీడియా ముందు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నతంగా రాజకీయాలు చేస్తున్నారని చెప్పి. మా ఇంట్లో మహిళల జోలికి వెళ్ళొద్దని చెప్పారు, అక్కడ అధికారంలో ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి, హ్యాట్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు, బాబు బంగారం అది ఇది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఇంత ఎత్తు లేపారు. మరి మీరేమో మహిళలకి అన్యాయం జరిగిపోతుంది, మహిళలకి మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోతున్నారు, 420 కేసులు పెట్టాలి. మీ మీద 420 కేసులు కాదు, మీ పార్టీ మీద ఎన్ని కేసులు పెట్టాలో మరి మహిళలంతా కలిసి. ఒకవేళ ఆ 420 కేసులే మీరే పెట్టదలుచుకుంటే అది కూడా ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది. సో ఓకే, ఇది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలందరూ కూడా అప్రమత్తంగానే ఉన్నారు. దీని గురించి ప్రజలకు కూడా ఒక ఐడియా ఉంది. ఏదేమైనప్పటికీ మీ ప్రెస్ మీట్ కొంచెం ఆలోచించుకొని కొన్ని రోజులు ఆగి పెట్టుంటే బాగుండేది. అయినా ఓకే, పర్లేదు, పెద్దగా దీనివల్ల వచ్చే నష్టమేం లేదు. మీరు ఏదైతే డైవర్ట్ చేయాలని అనుకున్నారో ఆ కార్యక్రమం కూడా అందరూ న్యూస్ ఫాలో అవుతూనే ఉన్నారు. సో ఎవరు నమ్మే పరిస్థితి అయితే లేదు మరి. థ్యాంక్ యూ.